శాస్ట 2025 శాస్టాకి సంబంధించి 9వ తరగతికి రిజిస్ట్రేషన్ మరియు కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. సో, వాళ్ళకి 9వ తరగతి అని పెడితే కౌన్సిలింగ్ గాని, రిజిస్ట్రేషన్ గాని, ఆప్షన్ గాని పెట్టుకునే అవకాశం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు చాలామంది మనల్ని అడిగే క్వెషన్ ఏంటంటే, ఇంటర్మీడియేట్‌లో గ్రూప్స్ అనే ఆప్షన్ చూపిస్తలేదు. సైన్స్ అని గాని, లేదంటే కామర్స్ లేదా ఆర్ట్స్ అని వస్తుంది. సో, మేము ఎంపీసీ గాని, బైపీసీ గాని పెట్టుకోవడానికి అక్కడ ఆప్షన్ అనేది చూపిస్తలేదు. మేము ఏ విధంగా ఆప్షన్ పెట్టుకోవాలి? సో, మాకు ఎంపీసీ చూపిస్తలేదు. అదేవిధంగా బైపీసీ చూపిస్తలేదు అని అడుగుతున్నారు. సో, శ్రేష్ఠ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలామంది కూడా రిజిస్ట్రేషన్‌లో ఆప్షన్ పెట్టుకుంటున్నారు. ఇలాగ రిజిస్టర్ అనేది చేసుకుంటున్నారు. చాలామంది మాకు రిజిస్ట్రేషన్ అవుతలేదు సార్. మాకు రిజిస్ట్రేషన్ అవుతలేదు. మాకు అసల ఇప్పటికి ఈ రిజిస్ట్రేషన్ ఏంటి? లేకపోతే ఈ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి? కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి? అని చాలామంది గందరగోళ పరిస్థితులైతే ఉన్నాయి. నేను మరీ ముఖ్యంగా చెప్తున్నా 28 నుంచి అయితే రిజిస్ట్రేషన్ ఆప్షన్ అనేది జరుగుతుంది. 4 తారీఖు వరకు మాత్రమే ఉంది. సో, 4 తారీఖు వరకు మీరు ఆప్షన్ రిజిస్ట్రేషన్ గాని చేసుకోకపోతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సీట్ అసలు రాదు. మీరు అసలు మీ సంబంధించి డీటెయిల్స్ కూడా అక్కడ చూపించవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 9థ్ క్లాస్‌కి అప్లై చేసుకునే వాళ్ళు ఆహ్, తెలంగాణకు సంబంధించి అయితే అసలు స్కూల్స్ లేవు. తెలంగాణకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. మనకి ఆంధ్రప్రదేశ్ గాని, కర్ణాటక, తమిళనాడు అదేవిధంగా చండీగఢ్, హర్యానా, అండమాన్ నికోబార్ దీవు, కేరళ. సో, ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ 2 ఆప్షన్‌లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు ఇలా పెట్టుకుంటే మన స్కూల్స్‌లో అప్లికేషన్ అనేది మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా ఆప్షన్ లేదు కాబట్టి మీరు కూడా ఆంధ్రప్రదేశ్‌కి లేదా తమిళనాడుకు లేదా కేరళ లేదంటే కర్ణాటక, తెలంగాణలో రాసిన వారు కూడా మరీ ముఖ్యంగా చెప్తున్నా. తెలంగాణలో ఎవరైతే శ్రేష్ఠ ఎగ్జామ్ రాసారో తెలంగాణలో స్కూల్ ఆప్షన్ అనేది రాలే. మనకు 4 తారీఖు లాస్ట్ డేట్. మీరేం చేస్తారంటే తెలంగాణ ఆప్షన్ రాకపోతే ఆంధ్రాకి గాని లేదంటే తమిళనాడు గాని లేదా కర్ణాటక గాని లేదా కేరళ. సో, ఈ విధంగా మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మీకు ఇక్కడ స్టేట్‌కి సంబంధించినటువంటి ఇక్కడ ఇబ్బందయితే ఉండదు. సో, మరీ ముఖ్యంగా మీరు తెలంగాణలో స్కూల్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు లేదా కేరళ లేదంటే ఇక్కడ ఈ విధంగా మీరైతే ఆప్షన్ అనేది పెట్టుకోండి. ఇంటర్మీడియేట్‌కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకొచ్చేటప్పటికి ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ ఆప్షన్ అనేది చూపిస్తలేదు. అంటే ఎంపీసీ గాని, బైపీసీ గాని, సీఈసీ అని ఈ విధంగా చూపించడం లేదు. వీళ్ళందరూ కూడా మేము ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాం, బైపీసీ తీసుకోవాలనుకుంటున్నాం. మాకు ఏ రకంగా మేము గ్రూప్స్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకోకపోతే ఏమవుతుంది అని చెప్పి కొంత రకమైనటువంటి ఆందోళన అయితే విద్యార్థుల్లో ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఇంటర్మీడియేట్‌కి అప్లికేషన్ చేస్తారో ఇంటర్మీడియేట్‌లో మీకు ఒకవేళ గ్రూప్ చూపించకపోతే అక్కడ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ ఈ విధంగా సీఈసీ అని మీకు రాకపోతే సైన్స్ అంటే సైన్స్‌కి పెట్టండి. కామర్స్ లేదా ఆర్ట్స్ అని వస్తే మీరు ఎవరైతే ఈ యొక్క ఆర్ట్స్‌లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు కామర్స్ గాని, ఆర్ట్స్ గాని ఆప్షన్ అనేది పెట్టండి. మీ కౌన్సిలింగ్‌కి సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌కి రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఆటోమేటిక్‌గా అక్కడ ఎంపీసీయా, బైపీసీ అని అడిగే అవకాశం ఉంటుంది. సో, అప్పుడు మీరు అక్కడ గ్రూప్స్ అనేది ఆప్షన్ అక్కడ చేసుకోవచ్చు. సైన్స్‌కి ఎవరైతే అప్లికేషన్ చేసేవాళ్ళు ఉన్నారో, మీకు సైన్స్ అని చూపించినప్పుడు బైపీసీ, ఎంపీసీ అక్కడ ఆప్షన్ రాలేదు కాబట్టి మీరు లేట్ చేయకుండా మాకింకా ఆప్షన్ రాలేదు. వచ్చే వరకు లాస్ట్ వరకు చూద్దాం అని చెప్పి సడెన్‌గా మీరు రిజిస్ట్రేషన్ గాని లేదంటే అక్కడ ఈ రకంగా ఆప్షన్ అనేది పెట్టుకోవడం మీరు మర్చిపోయారంటే అనవసరంగా ఒక కౌన్సిలింగ్ అనేది మీకు వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పి సైన్స్ అనే ఆప్షన్ వస్తే మీరు సైన్స్ పెట్టుకోండి. కౌన్సిలింగ్‌లో మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ విధంగా అక్కడ ఆప్షన్ రాలేకపోతే ఆర్ట్స్ అని వచ్చిందనుకో, ఆర్ట్స్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఆర్ట్స్ అని పెట్టుకొని తర్వాత మీరు సీఈసీ, హెచ్ఈసీ ఈ విధంగా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి మరి ముఖ్యంగా చెప్తున్నాను. ఆప్షన్ అనేది 4 తారీఖు వరకు మాత్రమే ఉంది. మనకు 5వ తారీఖు గాని, 6 తారీఖున మళ్ళీ రిజల్ట్ అనేది ఈ యొక్క రిజల్ట్ అనేది శ్రేష్ఠకు సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్‌కి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది జరుగుతుంది. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, టైం లేదు కాబట్టి మీరు ఎంపీసీఏ జాయిన్ అవుతాను, బైపీసీఏ జాయిన్ అవుతాను. నాకు ఆప్షన్ చూపిస్తలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఈ విధంగా గందరగోళ పరిస్థితుల్లో మీరు రిజిస్ట్రేషన్ చేయడమే మర్చిపోతారు. ఆప్షన్ పెట్టుకోవడమే మర్చిపోతారు. దానివల్ల మీకు ఒక కౌన్సిలింగ్ వేస్ట్ అవుతుంది. సో, సీట్ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు సైన్స్ అని చూపిస్తే సైన్స్ అని ఖచ్చితంగా పెట్టండి. అక్కడ మిమ్మల్ని కౌన్సిలింగ్ అప్పుడు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. సో, అదేవిధంగా
ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్లో వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానెల్ తప్పకుండా లైక్ చేయండి. మనల్ని ఇంకా ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, డౌట్స్ ఏదున్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి. చాలామంది మనం మోటివేషన్ చేసాం. కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయిందని చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సో, ఇంకెవరన్నా మర్చిపోతే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మేము ఎగ్జామ్ రాసేసాం. మాకు ర్యాంక్ వచ్చింది. మాకు సీట్ వచ్చేద్ది అన్న ధీమాతో మీరు ఎవ్వరు ఉండొద్దు. రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకున్న వాళ్ళకు మాత్రమే కౌన్సెలింగ్ జరుగుతుంది. సో, అక్కడ సీట్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు ఖచ్చితంగా సీట్ అనేది రాదు. సో, ఇది మరీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా మీరనేది రిజిస్ట్రేషన్ చేసుకొని ఆప్షన్ అనేది పెట్టుకోండి.